అందరికీ నమస్కారం. బాబు గారు ఎన్నికలప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో సూచించినటువంటి సూపర్ 6 పథకాలన్నీ కూడా ఎంతో చక్కగా డప్పు కొట్టి మరీ పల్లె పల్లెకు వెళ్లి ప్రచారం చేశారు. ఆ డప్పుల వాయిద్యాన్ని మరొక్కసారి ఇప్పుడు విన్నాము. కొట్టండి డప్పు. గోవింద 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 గోవింద. బాబు గారు, మీరు సకల కళావల్లభులు. మీకు 64 కళలందు కూడా మీకు చాలా ప్రావీణ్యం ఉంది. ఇకపోతే ఆడబిడ్డ నిధి గురించి చెప్పండి. అప్పుడు ఏమి చెప్పారు బాబు గారు? 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు ఇస్తానన్నారు. ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి చెప్పండి. అది కూడా గోవింద గోవింద. నేను మీ అందరి కోసం సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి. ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. గోవింద గోవింద. బాబు గారు, ఆడబిడ్డనిది గోవింద. ఇకపోతే తల్లికి వందనం గోవింద. ఎంతమంది బిడ్డలు ఉన్నా గానీ ప్రతి బిడ్డకు 15,000 చొప్పున మాక్సిమం 60,000 ఇస్తానన్నారు కదా. అది ఎంతవరకు వచ్చింది బాబు గారు? గతాన్ని ఒకసారి తమరికి గుర్తు చేద్దామనుకుంటున్నాను. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని గాని కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. గోవింద గోవింద. బాబు గారు, తల్లికి వందనం గోవింద అన్నారు, బాగానే ఉంది. ఉచిత బస్సు గోవింద. అది కూడా గోవిందగా. గోవింద గోవింద. చెప్పండి ఉచిత బస్సు గురించి. అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. తట్టుకోలేదు బాబు. గోవింద గోవింద. బాబు గారు, ఉచిత బస్సుకి గోవింద గోవింద అన్నారు, చాలా సంతోషం. ఇకపోతే రైతులకి ఏమిస్తారు బాబు గారు? గతాన్ని ఒకసారి గుర్తు చేయండి. రైతే రాజు కావాలి. ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోచ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందుకే అన్నదాత తీసుకొచ్చా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక గోవింద గోవింద. బాబు గారు, రైతులకు మంగళం పాడేసి గోవింద గోవింద అన్నారు. ఇక నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి గురించి చెప్పండి బాంబు గారు. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. అంతొద్దు అంతొద్దు అంతొద్దు. గోవింద గోవింద. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఆయన సూపర్ 6 ఎంత చక్కగా అమలు పరుస్తున్నాడో. ఇప్పటి వరకు కూడా ఒక్క పథకం కూడా అమలు పరచలేనటువంటి ఘన చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు గారే అని చెప్పాలి. ఇతనికి మించిన వాడి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇతడు ఎప్పటికీ ఏ పథకం కూడా అమలు చేయరని ప్రజలందరూ తెలుసుకోవాలి. అందరికీ నమస్కారము. బాయ్.